సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంతలోబాద్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మెగా ముగ్గులు పోటీలను శ్రీ హరిహర క్షేత్రం ఎంఎన్ఆర్ అపార్ట్మెంట్ చెంబుతు నుండి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చెంబు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, అవనగడ్డి శేషయ్య, సుమతి, ఆచంట సునీత తదితరులు బాగున్నారు. బాబు గారు చంద్రబాబు కాంబినేషన్ ఎలా ఉంటుంది? బాబు గారు చంద్రబాబు కాంబినేషన్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఈ మహిళా వర్గ మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి మహిళలకు, గ్రామ స్థాయి నాయకులకు, మహిళా వర్గ మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి మహిళలకు, గ్రామ స్థాయి నాయకులకు, మహిళా బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో బాక్సులకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో చిన్నగా నచ్చాలి. మందిరాలు పత్రం ముక్కు తొక్కద్దు. దయచేసి బయట మనం చెప్పండి. పేపర్ నా చేతికి బయట పంపించండి. ఏం చదువుతారు? అడిగేదా వాడిని అడిగేదా? బయటికి పంపిస్తే నెల్లూరు వర్సెస్ ఓడరేవు. ఇంకొక అరగంట తర్వాత నెక్స్ట్ మ్యాచ్ నెల్లూరు వర్సెస్ ఓడరేవు. ఒక అరగంట తర్వాత ఫైనల్ కబడ్డీ మ్యాచ్ కూడా ఉంది. చాలా బాగుంటుంది, రావాలి. ఈ మ్యాచ్ వీళ్ళందరినీ పరిచయం చేయవలసిందిగా, ప్లేయర్స్ పరిచయం చేయవలసిందిగా అక్కడ మన్నా నాగరాజు గారిని కోరుతా ఉన్నాం. నాగరాజు, మన్నా నాగరాజు వాళ్ళ పరిచయం చేయొచ్చు. సరే సరే పీఎంటీ మనం చూద్దాం. వెనకెత్తి సరే ఏమంతసేపు స్టేట్ డ్వాక్రా అంగన్వాడీ మహిళా నాయకురాలు అధ్యక్షురాలు వారు, డ్వాక్రా మహిళల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత గారికి సంతలోబాద్ తెలుగుదేశం పార్టీ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మీకు అందుకే చెప్పేది. వైజాగ్ వర్సెస్ ఇంకోయ్ ఇస్ ద ఫైనల్ కాల్. ఇంకోయ్ వర్సెస్ అమ్మా నువ్వు పెట్టచ్చు. ధర్మడుగు నాగరాజు గారిని, అదేవిధంగా శంకర మురళి గారిని, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ గురించి మనం చెప్పనట్టు ఆ మూల వరకు స్టార్ట్ అవుతామా. పిఈటి ఎక్కడున్నాడు? వెంకట్, పిఈటి వెంకట్. బాక్స్ నెంబర్ లేకపోతే మిస్ అయితే మీరు గుర్తు చేసి నీకు ఐడియా ఉంది కదా, ఒక లైన్ 10 నెంబర్లు ఇచ్చాం. వాళ్ళకి దూరంగా ఉంది మేడం, అడిగితే చెప్పిన నెంబరు.
ప్రెస్ కూడా కొంచెం ముందు జడ్జెస్ గారు పంపిస్తాం. దీనికి ఓటింగ్ రామ్మా. మీ ఒపీనియన్ అండి ఎంత ప్రతి ఎంత అదే మీరు 1 వేయచ్చు 2 వేయచ్చు 5 వేయచ్చు మీ ఒపీనియన్ ప్రతి మూవీకి ఎంత అందరూ కలిసి డిస్కస్ చేసుకుని చంద్రన సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంతనూతులపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి గ్రామంలో ఎంఎన్ఆర్ అపార్ట్మెంట్స్ ఎదురు మహిళలకి ముగ్గుల పోటీల కార్యక్రమం అండ్ అదేవిధంగా మహిళలకి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అంతరించిపోతున్న గ్రామ కళలను ఉద్దేశించి ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని సంతనూతులపాడు నియోజకవర్గ పెద్దలందరూ నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామాన మహిళల్ని ఉత్తేజపరిచేందుకు గాను ప్రథమంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించి అక్కడ గెలిచిన మొదటి విజేత అండ్ సెకండ్ విజేతతో ఇక్కడ ముగ్గుల పోటీలు ఫైనల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలకు నిర్దిష్ట సమయం 2 గంటలుగా నిర్ణయించాము. ఈ ముగ్గుల పోటీల్లో గెలిచిన మొదటి విజేతకు ₹1,00,000, రెండవ విజేతకు ₹50,000, మూడవ విజేతకు ₹25,000. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి సంక్రాంతి కానుకగా బిఎన్ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఒక సారీ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మహిళా కబడ్డీ పోటీలు, ఇన్విటేషన్ మహిళా కబడ్డీ పోటీలు జరుగుతున్నాయండి. ఈ మహిళా కబడ్డీ పోటీల్లో 6 టీమ్స్ పాల్గొన్నాయి. ఈ 6 టీమ్స్కి మొదటి బహుమతి ₹25,000, రెండవ బహుమతి ₹20,000, మూడవ బహుమతి ₹15,000, నాలుగవ బహుమతి ₹10,000, ఐదవ బహుమతి ₹8,000, ఆరవ బహుమతి ₹5,000గా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన సంతనూతలపాడు నియోజకవర్గ మండల స్థాయి నాయకులకు, గ్రామస్థాయి మహిళలకు, గ్రామస్థాయి నాయకులకు, మహిళామ తల్లులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెస్పాన్స్ అనేది మీరు చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందనేది. సో మేము అనుకున్న దానికంటే అద్భుతమైన స్పందన అయితే వచ్చింది. నాకైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్గా ఉందండి. యాక్చువల్గా మేము మొదట గ్రామాన మహిళల్ని ఉత్తేజపరిచేందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉద్దేశించి గ్రామాన చంద్రన్న రాజ్యం రావాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నేను తీసుకోవడం జరిగింది. గ్రామాన పాంప్లెట్లు పంచుతూ ప్రతి గ్రామంలో మహిళల్ని యాక్టివ్ చేసేందుకు గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతి బాబు గారు చంద్రబాబు కాంబినేషన్ ఎలా ఉంటుంది? బాబు గారు చంద్రబాబు కాంబినేషన్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాంబినేషన్ ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ గురించి మనం చెప్పనక్కర్లేదండి. 2024 జరిగే ఎలక్షన్ రిజల్ట్ తోటే రాష్ట్రం మొత్తం తెలిసిపోతుంది. సో అలా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. నేను నాలుపులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని తెల్ల మనసుకు నా పేరు. ఈ యొక్క మంచి అద్భుతమైన ప్రశంసలు కురిపించాలని అనిపిస్తుంది చూస్తుంటే. ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా కనీసం ఒక 150 మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. తెలుగుదేశం అందరూ కలిసి ప్రతి గ్రామంలో ఈ యొక్క ముగ్గుల పోటీలకి ఉత్తేజపరిచి ఈ విధంగా చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే సోదరిమణి సునీతి వీళ్ళందరూ కూడా పెద్ద మ్యాచ్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు కల్చరల్ యాక్టివిటీ ఉంటుంది. అందరూ వీక్షించాల్సిందిగా కోరుచున్నాం. గుర్తుంచుకోవాలి ఏ విధంగా సంక్రాంతి నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ మంచి ఏ విధంగా అనే దానికి నిదర్శనంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా వైజాగ్ వర్సెస్ ప్రకాశం ఫైనల్ మ్యాచ్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్కృతిని ప్రతి ఒక్కరూ వచ్చింది. కాబట్టి మళ్ళీ ఏదైతే సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఒక్కరూ కూడా పల్లెలకి వచ్చేసి ఎక్కడెక్కడో సిటీస్లో కానీ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ సొంత ప్రదేశానికి వచ్చి పిల్లలతో అలాగే సంతోషంగా అలాగే ఆడపిల్లల్ని పిలుచుకొని అందరిని పిలుచుకొని చాలా సంతోషంగా చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగకి ప్రతి ఒక్కరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా మళ్ళీ ఏ విధంగా పూర్వంలో ఎలా అయితే మనం ఈ సాంప్రదాయాలను జరుపుకునే వాళ్ళము ఈ రోజున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా అపార్ట్మెంట్స్ వచ్చేయటం కానివ్వండి,
ఇప్పుడున్నటువంటి పిల్లలకి కనీసం ముగ్గు వేయటం ఏంటనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి, మన సంస్కృతిని తీసుకెళ్ళాలి, భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైతే ఈ రోజు వచ్చేసి అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా గతంలో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పేదవారు చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న పరిస్థితిలో చేస్తే పేదవాడు పండుగ చేసుకునేటువంటి స్థితిలో కూడా లేదు. కాబట్టి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది, వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అదే దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అయితే ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉంటాడని చెప్పేదానికి ప్రతి ఒక్కరు అనుకునేటువంటి పరిస్థితి. తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి పేదవాడి కళ్ళల్లో సంతోషంగా సంక్రాంతి పండుగలు కానీ అలాగే రంజాన్ కానీ క్రిస్మస్ ప్రతి ఒక్కరు చేసుకోవాలి, సంతోషంగా ఉండాలని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేశారు. డాక్టర్ నాగమాతిని, ఆప్థమాలజిస్ట్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోలు. సుమతి గారు చెప్పడం నేను రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వీళ్ళు చాలా కష్టపడి వేశారు ప్రతిదీ కూడా. అంటే చాలా ఆర్టిస్టులు ఎంతో కష్టపడి, అంటే ఈ ఆర్ట్ అంత ఈజీ ఏం కాదు. సో ఏంటంటే మా లాంటి వాళ్ళందరూ చదువుల్లో ఉండడం వల్ల ఈ మధ్య బుక్కులు ఇవన్నీ వేయలేకపోతున్నాం. సో ఇవన్నీ కూడా ఇవాళ నాకు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే 2 అవర్స్లో ఒక ఈ స్పేస్ ఇచ్చిన స్పేస్ చాలా ఆర్టిస్టిక్గా ఇలా అందరికీ